ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డ్రీమ్ రన్. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇది ఒక కళలా అనిపిస్తుంటుంది ఇలాంటి ఒక ఫీట్ సాధించడం. అది నాకు ఈ సినిమా ద్వారా దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మూవీ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ఇంకా 2 వీక్స్ మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇంకొన్ని కొత్త సీన్స్, ఇందాక రాజు గారు చెప్పినట్టు ఇంకొన్ని కొత్త సీన్స్ యాడ్ చేయడం జరిగింది. అవి కూడా మీరు ఈ వీకెండ్ నుంచి రేపు మార్నింగ్ సార్, రేపు మార్నింగ్ నుంచి మీకు థియేటర్స్లో కొత్త సీన్స్ ఒక 4-5 బిట్ సీన్స్ యాడ్ చేసాం. సో మీరు ఇంకొంచెం ఎక్కువగా నవ్వుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేయండి. పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 కోట్లు గ్రాస్ అనే ఒక దానికి మేము రీచ్ అయ్యామంటే దాని వెనక ఎంతోమంది రాత్రింబావుల్లో పడ్డ కష్టం ఉంది. ఇది నా ఒక్కరిదో క్రెడిట్ నేను ఇవ్వదలుచుకోలేదు. ఇది అందరి టీం వర్క్. ఈ సినిమాకి స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ నుంచి పనిచేసిన రైటర్స్ దగ్గర నుంచి, యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి, పనిచేసిన డబ్బింగ్ ఇంజనీర్స్, సౌండ్ ఇంజనీర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిటిఎస్ మిక్సింగ్, ఎవ్రీబడి, ఎడిటర్, అందరూ, ప్రతి ఒక్కరి కష్టం ఈ సినిమా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశారు. సో ఏదైతే ఇది వచ్చిందో, సో మా టీం అందరికీ, F2 టీం అందరికీ, సో ఇదొక వాళ్ళ కష్టం అని నేను చెప్తున్నాను. పోతే దీనికి బేస్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఒక బేస్, అది ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో దీన్ని 2 వీక్స్, ఇది 3rd వీక్ ఎంటర్ అయిపోతున్నాం. సో ఈ సినిమాని హోల్డ్ చేయటం కానీ, సో ఆ బ్యానర్ సపోర్ట్ కూడా ఈ సినిమాకి ఎంతైనా ఉంది. సో ప్రొడ్యూసర్స్కి వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. రాజు గారు, శిరీష్ గారు ఈరోజు రాలేదు, సో పొలాచి వెళ్ళారు ఆయన. సో వాళ్ళకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు నన్ను నమ్మిన విధానం, నాకు సపోర్ట్ చేసిన విధానం. థ్యాంక్ యూ రాజు గారు. తర్వాత ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్, దాంట్లో మెయిన్గా చెప్పాలంటే V2 వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సో అంటే ఈ సినిమా ద్వారా పనిచేసిన ప్రతి వాళ్ళం ఏదో ఒక కిక్ తీసుకున్నాం. అది ఎంత రెవెన్యూ ఇవన్నీ పక్కన పెడితే అందరికి ఒక కిక్ తీసుకున్నాం. ఒక వెంకటేష్ గారు ఒక 12 years 10 yearsగా వదిలేసిన ఒక ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన చేయలేదు. సో అలాంటిది ఈ సినిమా ద్వారా మళ్ళీ ఒక బౌన్స్ అయ్యి వచ్చారు. సో ఆయనకి అదొక స్పెషల్ కిక్నిచ్చింది. అలాగే వరుణ్ ఇంతవరకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు. ఆయన ఈ సినిమాలో ఒక తెలంగాణ యాక్సెంట్ని ఎంతో ఇదిగా తను వర్క్ చేసి సినిమా మొత్తం ఇప్పుడు వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ కామెడీ చేసే వాళ్ళ మధ్య కూడా తనదైన స్టైల్ని పట్టుకొని ఈరోజు అందరి దగ్గర మార్కులు కొట్టేశాడు వరుణ్ కూడా. సో వరుణ్కి ఆ కిక్నిచ్చింది. అలాగే నాకు ఎప్పుడు ఓవర్సీస్లో నేను చేసిన 3 సినిమాలు పెద్దగా రెవెన్యూ చేయలేదని ఒక చిన్న ఇది ఉండేది. అది ఈ సినిమా ద్వారా నాకు ఒక కిక్నిచ్చింది. అక్కడ కూడా ఇక్కడితో పాటు అక్కడ ఆడిందని. అలాగే తమన్నాకి ఒక హ్యాపీ డేస్, బాహుబలి, వాటి మధ్యలో ఇది ఒక బ్లాక్ బాస్టర్ కిక్, తనకు ఒక కిక్నిచ్చింది. అలాగే మెహరీన్కి తనకి ఒక రికగ్నైజేషన్ రావాలని తను ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, తనకు ఒక కిక్నిచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రగతి గారు, పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో వాళ్ళు చేసిన క్యారెక్టర్లు ఎంతో సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం మీ అందరూ ఆ క్యారెక్టర్ని రిసీవ్ చేసుకున్న విధానం, మమ్మల్ని ఆశీర్వదించిన విధానం. సో ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తున్నాను. మేము చేసిన ఈ కష్టానికి మీరు దాన్ని సంతృప్తిగా నవ్వి మాకు ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చారు. సో మా టీం అందరి తరపున మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. సో వాళ్ళ తరపున కూడా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి జాయిన్ అవుతారు. సో ఈ డ్రీమ్ రన్కి సపోర్ట్ చేసిన అందరికీ, సో వాళ్ళ తరపున కూడా నేను మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో టీం మీరు ఎవరన్నా వచ్చి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ. థ్యాంక్స్ ఆడియన్స్. అందరు ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని బెస్ట్ సక్సెస్ చేసినందుకు. అలాగే ఇంకా రేపటి నుంచి ఎక్కువ నవ్వుకోండి. 5 minutes సీన్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మా టీం అందరి తరఫున ఎక్స్ట్రాగా బోనస్ ఇది స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షకులందరికీ